111 పోస్ట్స్, ఓకే, 111 పోస్టులు పడ్డాయి. ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వాళ్ళు రిక్రూట్మెంట్ జారీ చేసిండ్రు. ఈ నోటిఫికేషన్ మొన్న సండే రోజు వచ్చింది, 13th ఏప్రిల్. మొన్ననే రీసెంట్గా 2 రోజుల కిందట నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. చూద్దాం. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2025 ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ has announced vacancies 111, okay, 111 various positions in different government departments. These include posts like system analyst, deputy controller of explosives, assistant engineer, joint assistant director, assistant legislative council. ఓకే, యూపీఎస్సీ వాళ్ళు దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసారు 2 days బ్యాక్ సండే రోజు. మొత్తం 111 పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్రైటీరియా ఒకసారి మనం చూద్దాం. పోస్ట్ నేమ్ సిస్టమ్ అనలిసిస్ డిప్యూటీ కంట్రోలర్ ఫర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, అసిస్టెంట్ ఇంజనీర్, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని కూడా ఉంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ 111. శాలరీ చెక్ ది అఫీషియల్ నోటిఫికేషన్. ఆల్మోస్ట్ ఎంతవరకు ఇచ్చిండంటే ఇంతకుముందు చూస్తే 25,000, లాస్ట్కి 81,100 వరకు శాలరీ కూడా ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. బాగా గుర్తుపెట్టుకున్న అభ్యర్థులు, మీరు ఏ బోర్డ్ ఎగ్జామ్లో అయినా సరే, ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే డిగ్రీ క్వాలిఫై అంటే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్కు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఏజ్ లిమిట్ 30 నుండి 40 సంవత్సరాల వరకు, ఓకే, 30 to 40 years వరకు ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేటు 1st May, ఇంకొక 15 రోజుల వరకు ఉంది. 1st May లాస్ట్ డేటు ఉంది. ఓకేనా, అభ్యర్థులు ఇంకా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రతిదీ కూడా జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, తర్వాత పాలిటీ, తర్వాత సొసైటీకి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత మొత్తం జీకే, కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతర దేశాల యొక్క మొత్తం కూడా పర్యటన విధానము, రీసెంట్గా జరిగినటువంటి మణిపూర్ అల్లర్లు, అక్కడ జరిగినటువంటి ప్రెసిడెంట్ రూల్ ఏంటిది, ఇలా అనేక రకాల అంశాల గురించి కూడా క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించి వీటన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో ఒక నోటిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ మనకు అనుకూలంగా మన పర్పస్లో క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే అప్పుడు జాబ్ అనేది కొట్టుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి అభ్యర్థి కూడా నేను ఒకదానికే ప్రిపేర్ అయినా దానికి అప్లికేషన్ పెడతా అంటే కుదరదు. మినిమం ఒక అభ్యర్థి 8 వరకు ఎగ్జామ్స్ రాసి ఉండాలి. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏదైనా తీసుకో, మినిమం ఒక 8 ఎగ్జామ్లకు అటెంప్ట్ ఇస్తే ఏదో ఒక జాబ్ మనకు అనుకూలంగా వస్తుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ కొట్టుకోండి. అది ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసుకొని దాని పైన ఉన్నటువంటి జాబ్స్కి తర్వాత ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎకనామికల్గా మనం నిలదొక్కుంటే దాన్ని బేస్ చేసుకొని అనేక రకాల ఎగ్జామ్స్ సాధించి దాంట్లో కూడా మనం సక్సెస్ కూడా సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులు గమనించండి. ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు అలర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటా. మనకు ఉండేటటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ, తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కానీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం నేను చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో.